హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 6, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్ ప్రభుత్వం గత 6 నెలలుగా ఖాదీం వీసాలకు సంబంధించినటువంటి కొత్త వీసాలు అయితే కనుక ఇస్తున్నారు. దానికోసం చెప్పేసి మన ఇండియాలో ఎవరైతే వీసాలు తీసుకున్నారో వాళ్ళ ఇంటి దగ్గర ప్రాసెస్ అంటే మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు కువైట్కి రావడానికి ఇంతవరకు గవర్నమెంట్ అయితే కనుక అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఏ విధంగా రావాలి, ఎప్పటి నుంచి రావాలి అనే దాని గురించి. సో దీని కారణం చేత చాలామందికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ మెడికల్ ఏదైతే చేయించుకున్నారో అది, అలాగే పీసీసీ, స్టాంపింగ్ వీటి డేట్లు కూడా ఎక్స్పైర్ అయిపోవస్తున్నాయి. కొంతమంది ఆల్రెడీ సెకండ్ టైం కూడా చేయించుకున్నారు, ఇంకా కొంతమంది చేయించుకోవాల్సి ఉంది. సో ఈ విధంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు చెప్తున్న దాని ప్రకారం బెల్ సలమా ద్వారా ఈ కొత్త వీసా కలిగిన వాళ్ళు రావడానికి అవకాశం ఉండేది, కానీ ప్రస్తుతానికి దాన్ని తాత్కాలికంగా ఆపివేశారు. ఈ విధంగా ఆపడం వలన కువైట్లో విపరీతమైనటువంటి డొమెస్టిక్ వర్కర్స్ యొక్క కొరత అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మరి అంతే కదా, ఇప్పుడు కొత్త వీసా పైన వచ్చే వాళ్ళకి చాలా వీసాలు ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళందరూ రావడానికి అవకాశం కల్పించట్లేదు. వాళ్ళు ఏ విధంగా రావాలనేది ఒక క్లారిటీ ఏదైనా ఇవ్వట్లేదు. దీని కారణంగా కువైట్లో డొమెస్టిక్ వర్కర్స్ కొరత అనేది పెరిగిపోతుంది. దాని కారణంగా వాళ్ళ ఛార్జెస్ కూడా డిమాండ్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు కువైట్లో ఇంతకుముందు ఒక కద్దామా అంటే ఈ వర్కర్ అంటే ఇంట్లో మహా అంటే ఒక 120, 130, మహా ఇంకా ఎక్కువ అనుకుంటే 150 అంతకుమించి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 250, 300 అంటున్నా సరే ఇంకా డిమాండ్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ వర్కర్స్ అందరిని పిలిపించినట్టయితే కువైట్లో ఈ కొరత అనేటువంటి తీరుతుంది. సో వీళ్ళని త్వరగా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పేసి కువైట్కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇంకా బెల్ సలమా ద్వారా రావడానికి కూడా అవకాశం లేదు, దాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నారు. మరి చూద్దాం, కువైట్ గవర్నమెంట్ అతి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే కనుక బాగున్నాం. కువైట్లో కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత కువైట్ ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో సుమారు ఒక 10% వరకు ఖర్చులను కూడా తగ్గించుకోవడం జరిగింది. ఈ లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం కోసం చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను కూడా చూస్తుంది. అందులో ముఖ్యంగా ఈ చమురేతర రంగాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఆలోచిస్తున్నారు. అందులో ఒక విధమైనటువంటి మార్గం ఏమిటంటే, వీసాలు ఏవైతే ఉంటాయో కొత్త వీసాలు ఇస్తుంటారు కదా, ఆ వీసాలకు సంబంధించినటువంటి ఛార్జీలను పెంచితే బాగుందని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. అది కువైట్కి సంబంధించినటువంటి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని క్యాబినెట్లో కూడా ప్రవేశపెట్టారు. దీన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ త్రైమాసికం అంటే నెక్స్ట్ ఇయర్ 3 నెలల తర్వాత, అంటే ఒక 3 నెలలు దాటిన తర్వాత దీన్ని అమలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఫైనల్ అప్డేట్ అనేది ఇంకా రావాల్సి ఉంది. సో మొత్తం మీద ఏంటంటే రేపు సంవత్సరం నుంచి ఈ కొత్త వీసాలు ఏవైతే ఉంటాయో వాటి ఛార్జీలు అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంత ధర పెంచుతారు ఏంటి అనే దాని గురించి ఇంతవరకు క్లారిటీ ఏదైనా లేదు. ప్రస్తుతానికైతే మీకు అందరికీ తెలుసు కదా, ఈ డొమెస్టిక్ వర్కర్స్ కానీ ఇలాంటి వాటన్నిటికీ రెన్యువల్కి తీసుకుంటున్న ఛార్జెస్ 10 దినార్లు మాత్రమే. మరి ఫ్యూచర్లో ఎంత పెంచుతారు అనే దాని గురించి ఇంకా వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ఫైనల్గా చెప్పింది ఏంటంటే రేపు సంవత్సరం నుంచి కొత్త వీసా వాళ్ళకి ఛార్జెస్ అనేటువంటిది పెంచుతాము అని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో ప్రయాణికులు, అలాంటి వారందరికీ అదనంగా మరికొన్ని ఛార్జీలు పెట్టాలని చెప్పేసి కువైట్కి సంబంధించిన డీజీసీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ ఛార్జీలన్నీ ఏమిటంటే, మనం టికెట్ తీసుకున్నప్పుడు టికెట్లోనే వీళ్ళు కలిపి తీసుకుంటారు. అది ఆ అమౌంట్ అనేటువంటిది ఆ ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కువైట్కి సంబంధించిన డీజీసీ వాళ్ళకి చెప్తారు. సో ఈ డబ్బులంతా ఈ కువైట్కి సంబంధించిన డీజీసీ వాళ్ళు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కోసం, మరికొన్ని ఖర్చుల కోసం చెప్పేసి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. గతంలో ఆల్రెడీ కువైట్ గవర్నమెంట్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా బయటికి వెళ్ళే వారికి ఒక ఛార్జెస్, అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చే వాళ్ళకి ఒక ఛార్జెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఈ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే ఇంతవరకు లేదు. సో ఫైనల్ అప్డేట్ అతి త్వరలో చెప్తామని చెప్తున్నారు. అది వెలువడిన తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణం చేసే వాళ్ళందరికీ వారి టికెట్లోనే అడిషనల్ ఛార్జెస్ అనేటువంటిది యాడ్ చేయడం జరుగుతుంది. జహ్రా ఏరియాలో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఫిలిపిన్కి సంబంధించిన ఒక గృహ కార్మికురాలు తను ఉంటున్నటువంటి జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆడవారికి సంబంధించినటువంటి జైలు గది కాబట్టి ప్రైవసీ కోసం అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. దాని కారణం చేత ఈవిడ ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే వివరాలు ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఈవిడ ఆత్మహత్య గల కారణాలు పూర్తిగా తెలిసేదానికి అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ వాళ్ళు వారి సర్వీసుల్ని కువైట్కి సుమారుగా 5 నెలల తర్వాత ప్రారంభించారు. 5 నెలల నుంచి కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఎయిర్వేస్, జెజీర్ ఎయిర్వేస్ మాత్రమే పాకిస్తాన్కి అలాగే కువైట్కి మధ్య సర్వీసులు నడుపుతున్నారు. అయితే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ వాళ్ళు మాత్రం
మా విమానాలు కూడా మీరు అనుమతిస్తేనే మీ విమానాలు మా దేశంలోకి రానివ్వడానికి అనుమతిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో కువైట్ గవర్నమెంట్ వారికి అనుమతి ఇచ్చింది. దీని కారణం చేత నిన్న పాకిస్తాన్ నుంచి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ వాళ్ళు రావడం జరిగింది. ప్రతి వారం ఒక 2 సర్వీసులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడో బయట అనుకోకండి, ఇది కువైట్లో తీసినటువంటి ఒక ఫోటో. ఇది కువైట్లోని జిలీబ్ ఆల్ షువేక్ ఏరియాలో ఈ ఫోటోని తీశారు. కువైట్కి సంబంధించిన అధికారులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఎవరైతే పర్యావరణాన్ని రక్షించకుండా ఈ విధంగా చెత్తా చెదారంతో నింపేసి అక్కడ దుర్వాసన భరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు, అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ జిలీబ్ ఆల్ షువేక్ ఏరియాలో ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘించి బయట అక్రమంగా ఉంటున్నారో అలాంటి వారందరి కోసం అని చెప్పేసి ఆల్రెడీ తనిఖీలు కూడా చేపట్టాము. అంటే ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి కోసం తనిఖీలు చేపట్టాం. ఈ తనిఖీలు ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ విధంగా పర్యావరణాన్ని పాడు చేస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న వీడియోలో ఒక విమానం ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది చూశారు కదా. ఇది ఎక్కడో మెయిన్ రోడ్డుపైకి విమానం వచ్చిందని మాత్రం అనుకోకండి, ఇది మన ఇండియాలో జరిగినటువంటి సంఘటన. ఢిల్లీలో మన ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక విమానాన్ని స్క్రాప్కి అమ్మేశారు. ఆ స్క్రాప్కి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఆ విమానాన్ని అక్కడి నుంచి తరలిస్తూ ఉండగా ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ కింద అది ఇరుక్కుపోవడం జరిగింది. ఎందుకు అనేసి అంటే అది హైట్ ఎక్కువైపోవడం వల్ల అక్కడ ఉండిపోయింది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 246 రూపాయల 30 పైసలుగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఎక్స్చేంజ్ ధర మధ్యాహ్నానికి ఇప్పటి వరకు చాలా వరకు పెరిగింది. సో ఎవరైనా డబ్బులు పంపించుకోవాలనుకుంటే ఇప్పుడు పంపించుకున్నట్టయితే మీకు మంచి ధర వస్తుంది. ఏ క్షణంలో అయినా సరే ఈ ధరలు మారడానికి అవకాశాలు ఉంటాయి. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 600 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 81 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రంగాన్ని యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నా, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 49 కొత్త కరోనా కేసులు నమోదై 46 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఈ కువైట్ మొత్తం మీద నిన్న ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. ప్రతిరోజు ఇలాగే 0 ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 19,044 కొత్త కరోనా కేసులు నమోదై 24,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 276 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 22,180 కొత్త కరోనా కేసులు నమోదై 23,733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 306 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,37,826 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 2,876 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 12,616, కర్ణాటకలో 523, తమిళనాడులో 1,432 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 800 కొత్త కరోనా కేసులు నమోదై 1,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 187 కొత్త కరోనా కేసులు నమోదై 170 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,406 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,68,00,000 కరోనా కేసుల మూలకంగా అందులో 21,39,00,000 మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 48,35,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,12,000 కేసుల మూలకంగా అందులో అమెరికాలో 94,800 కేసులు నమోదై మన భారతదేశంలో 19,300, బ్రెజిల్లో 20,000, యూకేలో 33,000, రష్యాలో 25,000, టర్కీలో 29,000, అలాగే ఇరాన్లో 13,200 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఆర్డీఐ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక ల్యాండ్రీలో పనిచేయడానికి కొంతమంది వర్కర్లు కావాలని చెప్తున్నారు. అది కొత్త వాళ్ళైనా పర్లేదు, వాళ్ళకి అనుభవం లేకపోయినా కూడా పర్లేదని చెప్తున్నారు. మంచి జీతాలు ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆల్రాయ్ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది హెల్పర్స్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 150 వరకు ఉంటుందంట.
టైమింగ్స్ వచ్చి తెల్లవారు 7:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి అలాగే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కార్ వాష్ కంపెనీలో పనిచేయడానికి 2 మగ మనుషులు కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక 150 నుంచి 180 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. అంటే అకామాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళ సొంత అకామా అయితే కనుక 180 దినాలు ఇస్తారంట. ఒకవేళ వీళ్ళు అకామా కనుక మార్చుకున్నట్టయితే 150 దినాలు ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మిర్కాబ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక షాప్లో పనిచేయడానికి 2 హెల్పర్స్ అలాగే 2 సేల్స్ మ్యాన్స్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబాహ్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 240 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకున్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.